హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు ఉమేష్ అండి, వెల్నెస్ కోచ్. సో నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. సో ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఎఫ్రెష్. ఈ ఎఫ్రెష్ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. చాలా మందికి డౌట్ ఉంది, చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. స్పెషల్గా పర్సనల్గా నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చిన్న వీడియో చేయడం జరుగుతుంది. సో దీని యూజ్ ఏంటి, సో అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో ఎందుకు ఇది వాడాలి, సో ఎలా వాడాలి, విషయాలు కూడా మనం కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెష్ ఎనర్జెటిక్ డ్రింక్ ఏంటంటే హెర్బలైఫ్ అంటేనే ఫైట్ లాస్ కోసం మనం యూజ్ చేస్తుంటాం కదా, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవడానికి. సో హెర్బలైఫ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అది బ్యాలెన్స్డ్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. ఓకే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి. సో హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఫ్రెష్ ఎనర్జెటిక్ డ్రింక్ అనమాట. సో ఈ ఎనర్జెటిక్ డ్రింక్ మనకి ఫ్యాట్ లాస్కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో చాలామందికి టీ, కాఫీ, సో ఇలాంటి అలవాట్లు ఉంటూనే ఉంటుంది. సో నాకు కూడా ఒకప్పుడు ఉండేది, చాలా హెవీగా టీ తాగేవాడిని. సో టీ, కాఫీ ఏదైనా పని చేసేవాడిని. సో ఇలాగా ఆ టీ, కాఫీ లైఫ్ నుంచి నేను మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్లోకి నేను అడాప్ట్ చేసుకున్నప్పుడు సో ఎఫ్రెష్ నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇందులో అసలు ఎఫ్రెష్ అంటే ఏంటి? సో ఇది ఒక ఎనర్జెటిక్ డ్రింక్ అండి. సో ఎలాగైతే మనం టీ, కాఫీ కన్జ్యూమ్ చేస్తాం కూడా ఎవ్రీడే, సో అలాగా సో దీనికి రిప్లేస్మెంట్గా, టీ, కాఫీకి రిప్లేస్మెంట్గా మనం ఎఫ్రెష్ తీసుకోవచ్చు. సో స్పెషల్గా ఇందులో వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎఫ్రెష్ మీ దగ్గర ఉంది అంటే చక్కగా మీరు చూసుకోవచ్చు. సో అందులో సింపుల్గా అండి, ఏం లేదు. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చి మీకు ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, దాంతోపాటు నేచురల్ కెఫైన్ ఉంటుంది. సో మనం జనరల్గా కాఫీ, టీ అని తీసుకున్నప్పుడు అందులో కెఫైన్ అంటే కామన్ అనమాట. సో ఆ కెఫైన్ సో ఇందులో కూడా ఉంది. ఓకే, సో కాకపోతే నేచురల్ కెఫైన్ ఉంది. సో కెమికలైజ్డ్ కానీ లేకపోతే డైరెక్ట్ కెఫైన్ ఎలాంటివి లేకుండా నేచురలైజ్డ్ కెఫైన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చక్కగా మనకి అందరికీ గ్రీన్ టీ అలవాటు ఉంటుంది. ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు కదా చాలామంది. సో టీ కాఫీ కాదు, మిల్క్ కాఫీ కాదు, మిల్క్ టీ కాదు, సో గ్రీన్ టీ తాగుదాం, లెమన్ టీ తాగుదాం, జింజర్ టీ తాగుదాం, సో అలా కొన్ని మెంట్ టీ తాగుదాం, ఇలా ఆలోచిస్తుంటారు కదా, తీసుకుంటుంటున్నారు కదా. సో సేమ్ అలాగే సో హెర్బలైఫ్లో ఎఫ్రెష్ సో చాలా ఫ్లేవర్తో, అంటే జింజర్ ఫ్లేవర్తో వచ్చి, లెమన్తో వచ్చింది, తర్వాత సినమన్తో వచ్చింది, కాశ్మీర్ కవా. ఓకే, సో చాలా వండర్ఫుల్గా ఉంటుంది, నా ఫేవరెట్ అది. సో చాలామందికి ఫేవరెట్ అది. సో ఇలాగా మంచి మనకి టేస్ట్తో ఇలాచీ ఫ్లేవర్తో ఉంటుంది, పీచ్ ఫ్లేవర్తో ఉంటుంది. సో మంచి ఫ్లేవర్తో మనకి అందిస్తుంది. సో ఇటువంటి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంత టేస్ట్ పరంగా. ఓకే, సో ఇది ఏంటంటే చక్కగా సింపుల్గా మన హాట్ వాటర్తో తీసుకోవచ్చు అండ్ కోల్డ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. లేదు హాట్గానే తీసుకోవాలని లేదు, సో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే, సో రోజుకి ఒక 5 to 6 స్పూన్స్ చక్కగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్సనల్ కోచ్ ఉన్నారంటే సో వాళ్ళ గైడెన్స్తో మీరు తీసుకోవచ్చు. ఓకే, సో హ్యాపీగా ఇది 1 స్పూన్ వచ్చి 1 గ్రామ్ ఉంటుందండి. సో 1 స్పూన్ 1 గ్రామ్ ఉంటుంది. సో చక్కగా మనకి ఇందులో ఏమవుతుందంటే 1 గ్రామ్ ఏదైతే ఉందో 1 స్పూన్లో మీకు ఎంత కెఫైన్ వస్తుందంటే జస్ట్ 40 మిల్లీగ్రామ్ కెఫైన్ వస్తుందండి. 40 మిల్లీగ్రామ్. ఇప్పుడు మన టీ, కాఫీలో మనం చూసుకుంటే ఇంచుమించుగా సో 100 నుంచి 200 మిల్లీగ్రామ్ కెఫైన్ మనం తీసుకుంటుంటాం. సో అది చాలా డేంజర్ అనమాట. అందుకే టీ, కాఫీ తాగొద్దని చాలామంది అలర్ట్ చేస్తున్నారు, డాక్టర్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని హెల్త్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. సో చక్కగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా వీడియోస్ చేస్తున్నారు. సో టీ, కాఫీ వల్ల వచ్చే నష్టం ఏంటి అని అన్ని చెప్తున్నారు. టీ, కాఫీ వచ్చే బెనిఫిట్ కూడా చాలామంది చెప్తున్నారు. సో కానీ ఆ బెనిఫిట్ కానీ నష్టం ఎక్కువ ఉందన్నమాట. ఓకే, మన బాడీకి చాలా అన్హెల్దీని గురి చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి కదా, సో బౌల్ ఇరిటేషన్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటుంది. దానికి కారణం టీ అని చెప్తున్నారు. సో నేను కూడా నమ్ముతున్నాను, ఎందుకంటే నాకు ఉండేది. ఇప్పుడైతే నేను ఎఫ్రెష్ ఎప్పుడైతే నేను నా హెల్దీ లైఫ్ స్టైల్ వేయడం చేసుకున్నాను, నాకైతే అలాంటి సిమ్టమ్స్ ఇప్పుడు ఏమీ లేదు, చాలా హెల్తీగా ఫీల్ అవుతున్నాను. సో చాలా సింపుల్ అండి, ఎందుకంటే ఇది లో క్యాలరీ అనమాట, చాలా లో క్యాలరీ, 3 to 4 క్యాలరీస్ ఉంటుంది మీరు సిప్ చేసుకుంటే. ఇది 1 స్పూన్ వచ్చి 160 mlలో మీరు మిక్స్ చేసి తీసుకోగలిగితే కొంచెం, ఎందుకంటే హాట్ వాటర్గా ఎందుకు తీసుకోమంటామంటే ఆల్రెడీ మనకి టీ, కాఫీ హాట్గా తాగే అలవాటు ఉంటాయి కదా. సో అందులో నుంచి కొంచెం ఆ ఒక మైండ్ సెట్ నుంచి మనకు కొంచెం మ్యాచ్ చేసుకోవాలంటే హాట్గా ఎవరైతే స్టార్ట్అప్ చేస్తున్నారో అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే, సో మీ టీ, కాఫీ అలవాట్లు మేము మానేయాలా, ఇవి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అండి. సో అది మానడానికే సో ఇది మనం తీసుకోవాలి, ఎందుకంటే అవి తాగితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా.
మనం చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. సో అందులో నుంచి మనం బయటికి రావాలి, ఓవర్కమ్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా న్యూట్రిషియస్గా ఉంటుంది. ఓకే, హెల్త్ మనకి కాపాడుతుంది, లో క్యాలరీ. సో మన ఒక బాడీని క్లీన్స్ చేసుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, మెయిన్ ఇందులో ఈ ఒక ఉపయోగం ఏంటి, తీసుకుంటే మనకి హెల్ప్ ఏమవుతుంది అన్న విషయాలు కూడా అక్కడ రాసింది మళ్ళీ. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎనర్జీగా త్రో డే అంతా కూడా ఎనర్జీగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు సపోర్ట్ అలర్ట్నెస్ అనమాట, మన మైండ్కి అలర్ట్గా ఉంచుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు లేదా సిట్టింగ్ జాబ్స్ చేసినప్పుడు గంటకి 2 అవర్స్కి 3 అవర్స్కి బ్రేక్ వచ్చినప్పుడు చక్కగా టీ కాఫీ మైండ్ ఫ్రీ చేసుకోవడానికి సిస్టమ్ దగ్గర ఉంటారు. లేదంటే వర్క్ స్ట్రెస్లో ఉంటారు కదా, ఆ స్ట్రెస్ అంతా పోవడానికి అంటే అలర్ట్గా లేకుండా బద్ధకంగా కొందరు ఉంటారు కదా, ఆ టైంలో కూడా టీ కావాలనుకుంటుంటారు. లేదంటే హెడేక్ వస్తుందండి, చాలా తలనొప్పి వస్తుంటే, లేదా టీ తాగకపోతే కాఫీ లేకపోతే అబ్బాయి ఎంత అప్సెట్గా ఉంటుంది అని ఫీల్ అవుతుంటారు కదా. సో అలాంటి అలర్ట్నెస్ని మనకి ఇస్తుంటుంది అనమాట, చక్కగా చాలా హెల్ప్ చేస్తుంటుంది. సో కాబట్టి ఇది మీరు చక్కగా మీ యొక్క లైఫ్ స్టైల్లో మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక చిన్న బెవరేజ్ లాగా మీరు తీసుకోవచ్చండి త్రూ అవుట్ డే కూడా. ఓకే, సో ఖచ్చితంగా ఏదో కష్టంగా తీసుకోవాలని లేదు. మీరు జనరల్గా ఏదైతే టీ కాఫీ అలాగే తీసుకుంటున్నారో సో ఇలాగే తీసుకుంటే సరిపోతుంది. సో గుర్తుంచుకోండి, 1 స్పూన్ 160 mlతో మీరు మిక్స్ చేసుకొని, సో హాట్ వాటర్ స్టార్ట్ చేసుకున్నప్పుడు హాట్ వాటర్ తీసుకుంటే మంచిది, కూల్ కూడా తీసుకోవచ్చు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను సో ఎఫ్రెష్తో. సో మీరు కూడా ఎలాగా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే, ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి ఎఫ్రెష్ గురించి అనుకుంటే నాకు సంప్రదించండి. సో ఇంకా డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి, సో హెల్దీ లైఫ్ స్టైల్లో ఎలా మనం ఉండాలి, ఓకే, సో అడాప్ట్ చేసుకోవాలంటే అలాగా నేను చెప్పాను కదా, హెర్బల్ లైఫ్ అంటేనే వెయిట్ లాస్ అండ్ ఫెట్ లాస్. సో వెయిట్ లాస్ ఫేస్లో మేము ఎలా కావాలి, సో ఈ యొక్క వెయిట్ లాస్కి ఫ్రెష్కి కనెక్షన్ ఏంటి మీరు అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.